అందరికీ నమస్కారం. మనకి గత సంవత్సరం ఫస్ట్ టైం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ఇది దేశంలోనే ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి స్కూల్స్ అన్నిట్లో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో సక్సెషన్లో భాగంగా ఈ సంవత్సరం కూడా జూలై 10వ తారీఖున మనకు గత నెలలోనే బళ్ళన్నీ కూడా మొదలయ్యాయి. ఇప్పుడు అందరూ కూడా పిల్లలు ఒక 3-4 వీక్స్ నుంచి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు సో ఆల్ స్కూల్స్లో. సో ఇప్పుడు జూలై 10th మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సెకండ్ టైం మనం నిర్వహించుకోబోతున్నాం. ఇది చాలా పెద్ద ఎత్తున కూడా అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్, అక్రాస్ ఆల్ స్కూల్స్ చేయబోతున్నాం. ఈసారి అదనంగా గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా దీన్ని నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజెస్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, సో అందులో కూడా వీటిని మనము నిర్వహించుకోబోతున్నాం. సో బేసికలీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా జూలై 10వ తారీఖున నిర్వహించుకోబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లాలో 10వ తారీఖున పర్సనల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యుల అధ్యక్షతన ఇది మనం చేసుకోబోతాం. ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రైట్ ఫ్రమ్ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, ఎంపీపీ, హానరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేలు, ఎంపీస్ అందరూ కూడా ఆయా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అదేవిధంగా ఈసారి మనకి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం మిడ్ డే మీల్తో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం ఇచ్చినట్టుగానే హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కార్డులు ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి దీంట్లో చాలా క్లియర్గా లాస్ట్ టైం కూడా రాసాం. ఈసారి నెక్స్ట్ ఎట్లా చేశారు ఈ సంవత్సరం అనేది కూడా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటాం, హెచ్పిసి కార్డ్స్, దీన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇప్పటికే మొత్తం అందరికీ కూడా కిట్స్ అన్నిటిని కూడా, స్టూడెంట్ కిట్స్ అన్నిటిని కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అన్నిటిని కూడా మనము ఇవ్వటం జరిగింది. యూనిఫామ్, బెల్ట్, షూస్, సాక్స్, బ్యాగ్, బుక్స్ ఇవన్నీ కూడా ఆ రోజుకల్లా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేసి ఆ రోజు పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిఫామ్ కిట్స్తోనే పార్టిసిపేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఈసారి లాస్ట్ టైం మన ఎక్స్పీరియన్స్ ఏమంటే చాలా చోట్ల కేవలం మనకి మదర్సే పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఫాదర్స్ లిమిటెడ్ నెంబర్లో చేయటం జరిగింది. ఈసారి బోత్ మదర్ అండ్ ఫాదర్ని ఖచ్చితంగా వచ్చేలాగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రాం తాలూకా ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళిద్దరిని కూడా వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మొన్ననే తల్లికి వందనం డబ్బులు కూడా అందరి ఖాతాల్లో కూడా జమ అయినాయి. ఇందులో కొంతమందికి ఆధార్ అప్డేషన్ అవ్వని వాళ్ళకు కూడా ఆధార్ అప్డేట్ చేసుకొని యూడైస్తో మనము అనుసంధానం చేసి వాళ్ళకు కూడా 10th లోపు జమ చేయడం జరుగుతుంది. ఎవరిదైనా 10th లోపు జమ కానట్టయితే ఆధార్ కార్డు లేకపోవడం వల్ల కానీ, ఆధార్ సమస్యల వల్ల ఏదన్నా ఇంకా 10th లోపు అవ్వకపోయినా వాళ్ళకి 1-2 వీక్స్ తర్వాత కూడా ఖచ్చితంగా జమ చేసే ప్రక్రియని చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఈసారి మనము ఈ ప్రోగ్రాంతో పాటు కేంద్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఒక చెట్టు, తల్లి పేరు మీద ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని కూడా దాన్ని కూడా దీంట్లో భాగంగా మనం అనుసంధానం చేస్తూ
ప్లాంటేషన్ ప్రోగ్రాంలో కూడా మనము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికోసం సోషల్ ఫారెస్ట్లీ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా ఆయా స్కూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే అరేంజ్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ 3-4 డేస్లో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు తల్లికి వందనం గ్రీవెన్సెస్ ఏమున్నా కూడా ఈలోపు సార్ట్అవుట్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా కూడా చూసుకుంటాం. తర్వాత మనకి ప్రైవేట్ స్కూల్స్తో కూడా అందరితో రేపు ఎల్లుండి మనం మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మనం ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పేస్, అంటే కొంతమందికి గ్రౌండ్స్ అది ఉండుండకపోవచ్చు, ఆర్ఎల్స్ ప్రాపర్ స్పేస్ ఉండుండకపోవచ్చు, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో, కాలేజెస్లో కూడా ఉండుండకపోవచ్చు. అలాంటి వాళ్ళు 3-4 కలిపి 3-4 కాలేజెస్ స్కూల్స్ కలిపి న్యూట్రల్ వెన్యూ లేదన్నా చేసుకున్నా కూడా దట్ ఈజ్ ఆల్సో పర్మిసబుల్. అలా చేసుకున్నా కూడా వీఆర్ ఎంకరేజింగ్ ఇట్. అదేవిధంగా ఈసారి మనము పేరెంట్సే ఒక ఫామ్ ఫిల్ చేసి స్కూల్కి వాళ్ళ పిల్లవాళ్ళ గురించి ఫిల్ చేసి డీటెయిల్స్ అన్ని ఇచ్చే విధంగా కూడా ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం చేపడుతున్నాం. అదే ఇన్విటేషన్ లా ఉంటుంది, ఈసారి పేరెంట్స్ నుంచి కూడా తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ఎంటైర్ ప్రతి ఒక్క స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని డాక్యుమెంట్ చేసి ఒక 30 సెకండ్ వీడియో క్లిప్, అదేవిధంగా ఒక 3 ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క స్కూల్ నుంచి స్టేట్ వైడ్గా సుమారుగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అప్ టు ఇంటర్మీడియట్, ఫస్ట్ టు ఇంటర్మీడియట్ వరకు more than 2 crores పార్టిసిపేట్ చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తుంది. దాన్ని కూడా దే ఆర్ ట్రయింగ్ ఫర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఫర్దర్గా వాటి డీటెయిల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. మనం మాత్రం మన జిల్లాలో అందరూ దీన్ని పార్టిసిపేట్ చేసే విధంగా ఈ డాక్యుమెంటేషన్ని కూడా ట్రయల్ రన్ ఒక 8th and 9th కూడా మనము చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్యారలల్గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో ప్రతి ఒక్క చైల్డ్ని స్క్రీనింగ్ చేస్తారు, హెల్త్ స్క్రీనింగ్. దాన్ని కూడా దీంతో అనుసంధానం చేసి ఈ చైల్డ్ స్క్రీనింగ్ కూడా ఆ రోజు మనము రిజల్ట్స్ చూపించి పిల్లల వెయిట్, హైట్ ఎంత ఉంది, ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా, ఐస్ ఎలా ఉన్నాయి, ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఓరల్ ఎలా ఉంది, టీత్ ఎలా ఉన్నాయి, ఇలాగంతా కూడా హోలిస్టిక్గా చిల్డ్రన్ స్క్రీనింగ్ది కూడా తల్లిదండ్రులకు ఆ రోజు మనము స్క్రీనింగ్ చేసిన డీటెయిల్స్ మనం చెప్పబోతున్నాం. అదేవిధంగా ఆల్ ఎంఈఓస్కి ఆ రోజు మెనూని కూడా స్పెసిఫిక్ మెనూ మనము ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టు వాళ్ళు ఆ రోజు భోజనం కూడా మిడ్ డే మీల్ ఫర్ ఆల్ పేరెంట్స్, చిల్డ్రన్ అలాంగ్ విత్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి ఒక పంక్తి భోజనం లాగా వాళ్ళందరూ కలిపి భోజనం చేస్తారు. తద్వారా మనం పెడుతున్నటువంటి మిడ్ డే మీల్ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ఫీడ్బ్యాక్ తల్లిదండ్రులు ఇచ్చే వెసులుబాటు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ దగ్గర ఎక్కువ లార్జ్ గ్యాదరింగ్ ఉంటుంది, పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉంటారు. సో మనము వెరీ మ్యాసివ్ ఈవెంట్ కాబట్టి ఒక కంట్రోల్ రూమ్ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు సాయంత్రం నుంచి టు మానిటర్ దిస్ ప్రోగ్రామ్. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ దగ్గర కూడా మనం సఫిషియంట్ రెవెన్యూ అండ్ పోలీస్ పర్సన్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా చూసుకునే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇది వరకు మన విద్యా వ్యవస్థలో పేరెంట్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసింది లేదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ ఆల్ గుడ్ స్కూల్స్లో కానీ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా దాన్ని ఏమంటారు వెరీ రిలీజియస్గా, రిగరస్గా పేరెంట్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ చాలా సీరియస్గా కూడా తీసుకుంటారు. సో అలాంటి దాన్ని మన ప్రభుత్వ వ్యవస్థలో ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేయటం అనేది ఇట్ ఈజ్ అంటే ఒక మంచి వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇట్ విల్ హెల్ప్ స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్గా ఒక భాగస్వాములుగా స్కూల్ మేనేజ్మెంట్లో భాగస్వాములుగా దీంట్లో బిలీవ్ అవుతారు. అదేవిధంగా తద్వారా ఇంకా ఆ పిల్లవాడిది కానీ వాళ్ళ ప్రోగ్రెస్ స్కూల్లో బెటర్గా ఉండేటట్టు చూసుకుంటాం. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. సో ఆల్ అరేంజ్మెంట్స్ అన్ని ఏర్పాట్లు కూడా మనం ఆల్రెడీ ప్రిలిమినరీగా చేసుకున్నాము. మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే దీనికి పెద్ద ఎత్తున మీరు కూడా
అవేర్నెస్ కల్పించినట్టయితే, దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క పేరెంట్కి తెలియజేసినట్టయితే, వాళ్ళందరూ కూడా మీ ద్వారా ఈ విషయం తెలుసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవుతారని మీ ద్వారా కోరుకోవటానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది.